బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చిలుకూరు బాలాజీ పూజారి దాడి ఘటన మీద రియాక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి జరగడం దురదృష్టకరం అంటున్నారు పవన్ కళ్యాణ్. మూక దాడి గురించి తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యా అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన వ్యక్తిపై కాదు ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలంటూ చెప్పుకొచ్చారు. ధర్మ పరిరక్షణకు ఆలయాల పవిత్రతను కాపాడేందుకు రంగరాజన్ పరితపిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆ అంశానికి సంబంధించి ఆయన అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి. దాడి వెనుక నిజాలను పోలీసులు నిగ్గు తేల్చాలంటూ చెప్పుకొచ్చారు. దాడి చేసిన రామరాజ్యం ముఠా నాయకుడిని శిక్షించాలంటున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాడిని తీవ్రంగా పరిగణించాలంటూ చెప్పుకొచ్చారు. అయినా నిన్న చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి ఘటన రియాక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హియర్ ఇట్ ఇస్. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై దాడి దురదృష్టకరం. ఒక వ్యక్తిపై కాదు ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలంటూ చెప్పుకొచ్చారు ఆయన. దాంతోపాటు చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. దురదృష్టకరమైన ఘటన ఇది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్టుగా కాకుండా ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలంటూ కూడా చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కొన్ని దశాబ్దాలుగా శ్రీ రంగరాజన్ గారు ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తప్పిస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్ళిన ఒక మూక శ్రీ రంగరాజన్ గారిపై దాడి చేయడం వెనుక ఉన్న కారణాలేమిటో పోలీసులు నిగ్గు తేల్చాలి. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పలు విలువైన సూచనలను శ్రీ రంగరాజన్ గారు నాకు అందించారు. టెంపుల్ మూవ్మెంట్ అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో తెలియజేశారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణపై ఆయన ఎంతో తపన పడుతున్నారు. ఆయనపై చోటు చేసుకున్న దాడిని ప్రతి ఒక్కరం ఖండించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఈ ట్వీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన పర్సనల్ ట్వీట్ నుంచి కూడా దీన్ని రీపోస్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు. ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు ఆయన. తెలంగాణ ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అవ్వాలి, ఈ అంశానికి సంబంధించి సీరియస్గా పరిగణించాలి అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. మరీ ముఖ్యంగా ఇది వ్యక్తి మీద కాదు ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా చూడాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. పూజారిపై దాడికి సంబంధించి ఇటు ఘాటైన వ్యాఖ్యలే చేశారు. మరి ముఖ్యంగా ఒక వ్యక్తి మీద దాడిగా దీన్ని చూడొద్దు, ఒక మూక దాడి చేసింది, ఒక మూక దాడిగా దీన్ని చూడండి. మరీ ముఖ్యంగా ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలంటూ ఆయన చేశారు వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో ఆయన నేరుగా అక్కడికి వెళ్ళి పాల్గొనబోతున్నారా, ఆయనకి మద్దతుగా నిలిచేందుకు, ఆయనతో మాట్లాడేందుకు వెళ్ళబోతున్నారా? పవన్ కళ్యాణ్ ఇటు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళబోతున్నారా? రంగరాజన్ని పరామర్శించబోతున్నారా? ఏం జరిగే అవకాశం ఉంది? ఈ నేపథ్యంలో ధర్మ పోరాటం ఆయన గతంలో కూడా మనం చూసాం. ఇదే అంశానికి సంబంధించి ఇటు దేశవ్యాప్తంగా అంటే జాతీయ స్థాయిలో ఒక బోర్డుని ఏర్పాటు చేయాలంటూ కూడా ఆయన ఒక అంశానికి సంబంధించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు, ఇక్కడి నుంచే తన అడుగులు మొదలు కాబోతున్నాయా అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటుంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి ఘటన మీద రియాక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ధర్మ పరిరక్షణకు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఆయన చెప్పిన అంశానికి సంబంధించి ఈ రోజు అదే అంశం మీద ఆయన గట్టిగా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఆయన చెప్పిన సందర్భం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలంటూ ఏం జరుగుతోంది, ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ? సరే, చిలుకూరు బాలాజీ పైన టెంపుల్ పైన పూజారికి సంబంధించినటువంటి పైన జరిగినటువంటి దాడి విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతా ఉన్నాయి. చాలా మంది రెస్పాన్స్ అవుతా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ రోజు ఉదయమే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడికి వెళ్ళి పరామర్శించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు, రెస్పాండ్ అయ్యారు ఆయన. అసలు టెంపుల్ ఉద్యమాన్ని ఏ రకంగా ప్రారంభించాల్సి వస్తుందో అప్పుడు పరిస్థితులను గుర్తు చేశారు. ఎందుకంటే రంగరాజన్ గారు వాళ్ళ తండ్రి ఇద్దరు కలిసి ఆ టెంపుల్ తిరుపతి బాలాజీ టెంపుల్ అనేటువంటిది
కబ్జాకోరుల చెర నుంచి విడిపించుకొని ఫైట్ చేస్తూ సుప్రీంకోర్టు వరకు ఏ రకంగా ముందుకు వెళ్లారు, ఏ రకంగా దాన్ని కాపాడారు, ఇప్పుడు ఆలయ పటిష్టత కానీ ఆలయ పరిరక్షణ కోసం ఏ రకంగా కృషి చేస్తున్నారు అనేటువంటి అంశాలని నాతో షేర్ చేసుకున్నారనేటువంటిది పవన్ కళ్యాణ్ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రోజు జరిగినటువంటి దాడి అది పూర్తి సనాతన ధర్మం పైన దాడిగా పవన్ కళ్యాణ్ అభివర్ణించారు, ట్వీట్ లో మెన్షన్ చేశారు చాలా స్పష్టంగా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మొత్తం సౌత్ ఇండియాలో సనాతన ధర్మ పరిరక్షణ గురించి ఎక్కువగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వస్తా ఉన్నారు. చాలా ఓపెన్ గా అటు తమిళనాడులో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్ లో, ఇటు కేరళ, ఇటు తెలంగాణ ఈ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి దాడుల గురించి ఆయన నోరు విప్పి గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో కూడా గతంలో అనేక గుడుల పైన దాడులు జరిగిన సందర్భంలో పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ అయ్యారు. సేమ్ అదే రీతిన ఈ రోజు చిలుకూరు బాలాజీకి సంబంధించినటువంటి పూజారి రంగరాజన్ పైన జరిగినటువంటి దాడిని ఆయన ఖండిస్తా ఉన్నారు. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే దాడి చేశారో ఆ దాడి మూకల పైన ఇది సనాతన ధర్మం పైన దాడిగా ఆయన అభివర్ణిస్తూనే ఒక ప్రత్యేక పరిరక్షణ సంబంధించినటువంటి తీసుకురావాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలో కాపాడాలి అటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తూ కానీ ఆయన ట్వీట్ చేశారు. సో త్వరలోనే పవన్ కళ్యాణ్ దీనిపైన బ్రీఫ్ గా దృష్టి పెట్టే అవకాశం ఉంది డీటెయిల్ గా. కాకపోతే సచిన్, తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ ప్రస్తుతం వాటి నుంచి పెద్దగా రిప్లై లేదు. ఎవరు ఇంతవరకు ఇంకా దీనికి సంబంధించి స్పందించలేదు పెద్ద స్థాయిలో. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా దీనిపైన ఇంకా మాట్లాడలేదు కాబట్టి పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ అటు ప్రెజర్ చేస్తా ఉన్నారు. బీజేపీ ఆల్రెడీ ఖండించింది. కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఇటు బీఆర్ఎస్, ఇటు జనసేన పెద్ద ఎత్తున ఖండిస్తూ పోతా ఉన్నాయి. ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. ఎవరైతే దాడి చేసిన వ్యక్తులు ఆ మూక ఉందో దాదాపు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి ఆయన మాట్లాడే సందర్భం కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన హైదరాబాద్ లోని ఉన్న సిచ్యువేషన్ దాదాపుగా ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రితో నేరుగా మాట్లాడే అవకాశం లేకపోతే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం, ఎందుకంటే డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఘటన మీద ఆయన ట్వీట్ చేసిన రియాక్షన్ కూడా మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో నేరుగా వెళ్ళి కలిసే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా ఛాన్స్ చూస్తా ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. జరిగినటువంటి దాడి ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు, రిమాండ్ కు తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వివరాలు తెలుసుకుంటున్నారు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనేటువంటి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇది పక్కన పెడితే అసలు ఈ గత కొంతకాలంగా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం లేవనెత్తుతా ఉన్నారు. ఇంత పెద్ద యాక్టివిటీ జరుగుతా ఉంటే ఎందుకు అరికట్టలేకపోతున్నారు, ఇంటెలిజెన్స్ కానీ వీళ్ళు ఎందుకు ఇంకా గుర్తించలేకపోతా ఉన్నారు అనేటువంటిది ఇంత పెద్ద ఒక మూకగా రామరాజ్యం పేరిట జరుగుతున్నటువంటి వీళ్ళు దానికి వ్యతిరేకంగా స్లోగన్ కి వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. రామరాజ్యం అంటేనే అందరినీ సుభిక్షంగా, అందరినీ సమానంగా, అందరి సురక్ష కోసం పనిచేసేటువంటి ఆ పేరుని చెడుగా, అది చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేటువంటిది దేశవ్యాప్తంగా ఫేమస్. వీసా గార్డ్ గా ఆయనకు పేరుంది. సో వీసా కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి 108 దక్షిణ ప్రదక్షిణలు చేస్తే వాళ్ళకు ఒక మనోధైర్యము, శాంతి, తర్వాత ధైర్యము దేవుడు అంతా ఉంటుంది అనేటువంటి ఒక ప్రచారం ఉంది. సో ఇక్కడ ఈ గుడిలో స్పెషల్ ఎక్కడ హుండీ ఉండదు, ఎక్కడ టికెట్ ఉండదు. సో అంత ఇట్లాంటి టెంపుల్ పైన ఎందుకు కన్నేశారు, దాని వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఏంటి, ఎందుకు ఆయనను టార్గెట్ చేశారు అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ట్వీట్ తో కాస్త మరింత చర్చ జరుగుతా ఉంది. సో పవన్ కళ్యాణ్ దీనిపైన కాస్త హార్ష్ గానే రెస్పాండ్ అయ్యారు. సనాతన ధర్మం పైన దాడిగా ఆయన అభివర్ణిస్తున్నారు. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం చిలుకూరు పూజారి రంగరాజన్ పై దాడి ఘటనపై రియాక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి జరగడం దురదృష్టకరం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. మూక దాడి గురించి తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యా అంటూ చెప్పారు పవన్ కళ్యాణ్. వ్యక్తిపై కాదు, ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలంటూ ఆయన చెప్పుకొచ్చారు. ధర్మ పరిరక్షణకు, ఆలయాల పవిత్రతను కాపాడేందుకు రంగరాజన్ పరితపిస్తున్నారు అంటూ, పోరాటం చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. దాడి వెనుక నిజాలను నిగ్గు తేల్చాల్సింది పోలీసులంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. దాడి చేసిన రామరాజ్యం ముఠా నాయకుడిని శిక్షించాలంటున్నారు ఆయన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాడిని తీవ్రంగా పరిగణించాలంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న ఏం జరిగింది, ఆ ఘటనకు సంబంధించి ఒకసారి ఆ విషయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ కథను మీరు కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ బయట ప్రపంచంలో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఇన్ఫాక్ట్ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంది, ఎటువంటి ఇష్యూస్ జరగడం జరుగుతోంది, వాటిని మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి అనడం లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విశ్వాస్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. నిన్న దాడి ఘటనకు సంబంధించి నిన్న చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఇంటి దగ్గరికి వెళ్లి దాడి జరిగిన ఘటనకు సంబంధించి శ్రీరామరాజ్యం అంటూ వాళ్ళు వెళ్లారు. దాడి జరిగింది. ఈ నేపథ్యంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆయన
కన్నీరు కూడా పెట్టుకున్నారు రంగరాజన్. ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. తెలీదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధిరేష నలిప్యతే హత్వాపి సహిమాన లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకుడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రం ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైశ్య కృషి పరీక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్ని ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు